నమస్కారం వి మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ జిల్లాలో ఈ నెల 27 నుంచి టీడీపీ బస్ యాత్ర తొలి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకేనన్న పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఘనంగా జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు జన్మదిన వేడుకలు భారీగా రక్తదానం చేసిన రఘు అభిమానులు. ఈ నెల 30న మాయాపేటిక చిత్రం విడుదల విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్. కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలంటూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు రమణ డిమాండ్. జేసీఐ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఆధ్వర్యంలో 120 మంది నిరాశ్రయ చిన్నారులను ఆదిపురుష్ చలనచిత్రానికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శివరాజ్, నేషనల్ కోఆర్డినేటర్ జేసీఐ సేన్ మాధురి సామినేని మాట్లాడారు. జనరేషన్ యువ కిడ్స్ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయ చిన్నారులకు సినిమా చూపించడం జరుగుతుందని, గతంలో అలా వైకుంఠపురం, ఆర్ఆర్ఆర్ మూవీలు చూపించడం జరిగిందన్నారు. ఈసారి విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్లో ఉదయం ఆటకు ఆదిపురుష్ సినిమాకు తీసుకురావడం జరిగిందన్నారు. పేద నిరాశ్రయ చిన్నారులకు బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం ఎన్నో ఏళ్లుగా అందివ్వడం జరుగుతుంది. కానీ వాళ్లకు చిన్న హ్యాపీ ఏదో మిస్ అవుతున్నారు అని గమనించి వారికి ఇలా సినిమా హాల్కు తీసుకొచ్చి సినిమా చూపించడం జరుగుతుందన్నారు. ఆర్గనైజేషన్ నుండి ముఖ్య వక్తలు మరియు మాజీ ప్రెసిడెంట్ జేసీహెచ్జిఎఫ్ కేఎస్ఎస్ సాయి వర్మ హాజరయ్యారు. కరెంట్ ప్రెసిడెంట్ ఈరోజు ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ గత 3 సంవత్సరాలుగా మేము జనరేషన్ యువ కిడ్స్ని సినిమాకి తీసుకెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో మేము RRRకి అలాగే తీసుకెళ్ళాం. ఇప్పుడు ఆదిపురుష్కి తీసుకొచ్చాం. 115 మంది పిల్లలు ఈరోజు స్కూల్ సినిమాకి రావడం జరిగింది. అండ్ అదే కాకుండా మాకు ఎంతోమంది సహకరించారు. ఆ స్పాన్సర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాకు మెయిన్ స్పాన్సర్ వైశ్రాజు జ్యువెలర్స్, వాళ్ళకి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం ఈ సందర్భంగా. ఇలాగే వాళ్ళు ఎన్నో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ జగదాంబ థియేటర్ మేనేజ్మెంట్కి కూడా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్నాక్స్ కానీ ఇది కానీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ అనేవి మేము చేస్తూనే ఉంటాము. ఇలా అందరి స్పాన్సర్స్ కానీ లేదంటే ప్రజలందరూ సాయం చేయడంతో మేము ఇంకా చేస్తూనే ఉంటాము ఇలాంటి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జేసీ సెనేటర్ మాధురి. నేను నేషనల్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను ఈ ఆర్గనైజేషన్లో. మా ఆర్గనైజేషన్ ఏంటంటే మేము ఒక యూత్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో ఉంది. సో మేము వైజాగ్లో ఒక చాప్టర్ మెంబర్స్ని, జేసీఐ వైజాగ్ పోర్ట్ అమిగోస్ అనే ఒక చాప్టర్ మెంబర్స్ని. సో దీనిలో ఏంటంటే ఎక్కువగా యూత్ని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటాము. సోషల్ సర్వీస్ కానీ, ట్రైనింగ్స్ కానీ, బిజినెస్లో డెవలప్మెంట్ గురించి కానీ, రకరకాల ట్రైనింగ్స్, బీచ్ క్లీనప్ అని, బ్లడ్ డొనేషన్స్ అని, ఇట్లా కిడ్స్ని, అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి జనరల్లీ మనం ఫుడ్స్ ఇస్తాము, బట్టలు ఇస్తాము, బుక్స్ ఇస్తున్నాము అలాంటివి. బట్ ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ ఇవ్వలేకపోతాం. సో అందుకని లాస్ట్ 3 yearsగా మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కిడ్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అలాగే మనకి డోనర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తారు ఎవ్రీ ఇయర్. అలాగే ఎస్పెషల్లీ ఇయర్ వైశ్రాజ్ జ్యువెలర్స్ వాళ్ళు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. అలాగే చాలామంది మా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ కానీ అందరూ. సో ఇలాగే మేము ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. దీని త్రూ మేము వీ వాంట్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ టు కమ్ జాయిన్ అవర్ ఆర్గనైజేషన్. సో ద హోల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఒక వ్యక్తి ఎదుగుదలకి ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద మెంబర్స్ టు కమ్ అండ్ జాయిన్ జేసీఐ. థ్యాంక్ యూ. సో ఆదిపురుష్ మూవీకి తీసుకురావడం జరిగిందండి ఈరోజు. ఆదిపురుష్ అనేది మనకి తెలిసింది రామాయణ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన మూవీ. పిల్లలు ఇప్పుడు జనరేషన్కి, మనం అంటే ఎన్టీఆర్ సినిమాలు అలాంటివన్నీ చూసి పెరిగాము. ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి రామాయణం అనే సినిమా చూసి ఉండరు ఇప్పటి వరకు. సో వాళ్ళకి రామాయణం అనేది ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక గ్రంథం మనకి. సో దాంట్లో ఎలా ఉండాలి, రాముడు క్వాలిటీస్ కానీ, ఈవెన్ రావణాసుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కానీ, సీత, హనుమంతుడు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ చాలా ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ మూవీ అనేది పిల్లలకి చూపిస్తే అందులో మంచిని, ఇప్పుడు వచ్చే మిగతా మూవీస్లా కాకుండా ఈ మూవీ స్పెసిఫిక్గా వాళ్ళు ఇందులో నుంచి పాజిటివిటీని అంతా తీసుకుంటారని మేము భావిస్తూ అందుకనే ఈ మూవీకి తీసుకురావడం జరిగింది. ఆర్ఆర్ఆర్ చూపించడం జరిగింది. దానికి ముందు అలవైకుంఠపురంకి తీసుకువెళ్ళాం. కోవిడ్లో 1 year గ్యాప్ వచ్చింది. బట్ యా
థ్యాంక్ యూ సో మచ్. యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీ లాంటి సమయంలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మ్యారిట్ హోటల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మంచిదని, అత్యవసర సమయంలో కంగారు పడకుండా పనిచేస్తే ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. ముఖ్యంగా పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు ఇలాంటి వర్క్ షాప్లో తరచుగా పాల్గొనాలని సూచించారు. యువత డైలీ వ్యాయామం చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైద్యులు, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎమర్జెన్సీలో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అది డాక్టర్స్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు, నాన్ డాక్టర్స్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు, అది డాక్టర్స్ ద్వారా మనకు చెప్పిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి పేషెంట్ని సేఫ్గా, ఇంకా ఫర్దర్గా మనం వాళ్ళకి హాని చేయకుండా సేఫ్గా హాస్పిటల్కి ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు ఇక్కడ చాలామంది నేర్చుకోవడానికి ఉద్దేశంతో వచ్చారు. సో వాళ్ళందరికీ బేసిక్ లైఫ్ సపోర్ట్ మా హాస్పిటల్ ఎమర్జెన్సీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ హరీష్ ఇస్ విత్ మీ. సో వీళ్ళందరూ ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ కానీ ఇంకా ఏదైనా సలహాలు కావాలని అనుకుంటే ఈరోజు ఇక్కడ పెద్ద సీనియర్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి ఆ సందేహ నివృత్తులు చేయాలనే ఉద్దేశం. అలాగే అరిలోవా హెల్త్ సిటీలో కొత్త హాస్పిటల్ మేము జూలై 1న ప్రారంభించబోతున్నాం. సో అది ఒక గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ ద కేర్ హాస్పిటల్, ఎస్పెషల్లీ ఇన్ వైజాగ్ హెల్త్ కేర్. అలాగే నిన్నగాక మొన్న ఇప్పుడు సార్ చెప్పినట్టు మోస్ట్ ప్రిఫర్డ్ హాస్పిటల్ ఇన్ వైజాగ్, అది కేర్ హాస్పిటల్కి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి ఎన్నో సంతోషకరమైన విషయాలు మీతో పంచుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇలాంటి ప్రయోజనకరమైనవి, అంటే ఇది ఓన్లీ సిఎంఈ లాగా కాకుండా ఒక వర్క్షాప్, ఒక టెక్నీషియన్స్కి, ఒక హెచ్ఆర్ హెడ్స్కి, లేకపోతే వేరే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, ఎస్పెషల్లీ ట్రాఫిక్ వింగ్ వాళ్ళకి ఎన్నోసార్లు ఇలాంటివి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా రక్తం బ్లీడ్ అవుతుంది, ఎన్నో రకాల ఎమర్జెన్సీస్ వస్తుంటాయి. సో అలాంటి వర్క్షాప్స్ కోసం ఇలాంటివి చాలా చేయాలని నా ఉద్దేశం. అండ్ ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఎమర్జెన్సీస్ని మనం చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. సో జర్నలిస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇలాంటి మెసేజెస్ని ఇంకా స్ప్రెడ్ చేసి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, అలాంటి వర్క్షాప్స్ మేము ఇంకా ముందు ఇంకా కొన్ని రకాల వర్క్షాప్స్ కూడా చేస్తాం. పబ్లిక్కి కూడా, డాక్టర్స్కే కాదు పబ్లిక్కి కూడా ఎలా మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేశాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు చేసింది ఏదీ లేదన్నారు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ. వైసీపీ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ హయాంలో ఉన్న క్రైస్తవులకు చేసిన లబ్ధిపైన, మా హయాంలో క్రైస్తవులకిచ్చిన పథకాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పాస్టర్లకు గౌరవ వేతనం లభిస్తుందన్నారు. క్రైస్తవుల పట్ల చంద్రబాబుకు చులకన ఉందని, టీడీపీ హయాంలో ఒక్క క్రైస్తవుడికి పదవులు రాలేదని గుర్తు చేశారు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా క్రైస్తవులకు 5,000 రూపాయల పాస్టర్స్ హానరోరియం ఇవ్వడం జరగట్లేదు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ఆ రోజు ఈ విషయమైన ఇది రాజ్యాంగబద్ధం, అందరి డబ్బు, అన్ని మతాల వారి డబ్బు క్రైస్తవులకి ఏ విధంగా హానరోరియం రూపంలో ఇస్తారని చెప్పి ఆయన విమర్శించడం, క్రైస్తవులందరూ నొచ్చుకోవడం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే క్రైస్తవుల పట్ల ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు విమర్శలు చేయడం జరిగింది. క్రైస్తవులందరూ 2019 ఎలక్షన్స్లో గంపకొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించారని ఒక కక్షతో ఆయన క్రైస్తవులపై కక్ష కట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక క్రైస్తవులు తమ జీవితంలో ఒక్కసారైనా జెరూసలేంని సందర్శించాలని చెప్పి కోరుకుంటారు. ఆ జెరూసలేం యాత్రకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి 40,000 రూపాయలు, అదేవిధంగా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి 20,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జెరూసలేం వెళ్ళే యాత్రికులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి 60,000గా పెంచడం, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి 30,000 సబ్సిడీగా పెంచడం మనందరికీ తెలిసిందే.
ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వీటిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన అసూయ పడుతూ క్రైస్తవుల పట్ల ఆయన కక్ష పెంచుకున్న సంగతి మాకు అర్థమవుతుంది. జస్ట్ ఆర్డినరీ బ్యానర్ పై సునీల్, వీరాజ్ అశ్విన్లు హీరోలుగా, పాయల్ రాజ్పుట్ హీరోయిన్గా, రమేష్ రాపర్తి దర్శకత్వంలో నిర్మాతలు మాగుంట శరత్చంద్రారెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి రూపొందించిన మాయపేటిక చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన పాయల్ రాజ్పుత్, హీరో వీరాజ్ అశ్విన్లు మాట్లాడారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. సినిమా ప్రమోషన్ విశాఖ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మొబైల్ ఫోన్ కారణంగా ప్రతి మనిషి జీవనం విధానం ఎలా మారిపోయిందన్నదే కథాంశంగా ఈ చిత్రం రూపొందిందన్నారు. మొబైల్ కారణంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలు విచిత్రంగా ఉంటాయని, అందులో నుంచి హాస్యం పండించే సన్నివేశాలు ఉంటాయన్నారు. సంగీత దర్శకుడు గణేష్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, ఈ నెల 30న చిత్రం విడుదల అవుతుందని తెలిపారు. Projects that I have ever been part of, and recently our songs got released. Shanna Shanna got released. My song Sayonara got released. Trailer got released, and we have got some overwhelming response. I mean, people are making TikTok, reels on our songs, and it is getting viral. So it's and it's quite an exhilarating moment for me, for everybody actually, and we have worked really very hard in putting this film together, and ultimately you're gonna see Phone as an ultimate hero. She's not an actress, I'm in main lead, I'm not there, she's not there, only Phone, only Mayapetika. So I think I've been longing for this kind of project for a very long time, and finally I got the one, and I really want to thank Ramesh Garu and Sharad Garu for giving me this opportunity. And let me tell you one more thing, the moment he narrated me the script, the very first time, I think 7 to 8 months back, he came to me and he narrated me the script, and he was like, Payal, you just have to play this character like in a real and authentic way. I'm like, how come, what I am supposed to perform? And he was like, just play yourself. All right. So cherry on cake is that I am going to play Payal Rajput, Telugu actress. So I'm very excited for that, and thank you so much for beautiful lyrics and beautiful melody, and everybody who all are there. And I'm very excited. Na Kotha movie Mayapetika release ki avtundi. So please do watch on 30th in theaters. In theaters. Yeah. So please do watch. Thank you. మాయాపేటిక సినిమా, మాయాపేటిక అంటే ఫోన్ని మేము ఇందులో మాయాపేటికగా చెప్తున్నాము. అండ్ ఈ మాయాపేటికలో చాలా 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 దాగున్నాయి. ఒక్కొక్కటి ట్రైలర్, టీజర్ రూపంలో, సాంగ్స్ రూపంలో మీకు చూపిస్తున్నాము. అండ్ ఫుల్ సినిమా జూన్ 30వ తారీఖున మీరు చూడబోతున్నారు ఇన్ థియేటర్స్. అండ్ ఇందులో నేను, సునీల్ గారు, మాకిద్దరు పిల్లలు, ఒక మంచి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం టైప్లో ఉంటామన్నమాట. సో అందులో నా చింతల్లో ఒకటే ఫోన్. ఆ ఫోనే పెద్ద చింత తెచ్చిపెడుతుంది, ఆ ఫోనే మమ్మల్ని మారుస్తుంది, ఆ ఫోనే మాకు కొన్ని మంచి విషయాలు చేస్తుంది మా లైఫ్స్లో. సో ఇలా అంటే ఒక ఫోన్ వచ్చిన తర్వాత మా జీవితాలు ఎలా మారాయి అనే ఒక కథ. ఆ కథలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సర్ప్రైజ్ ఆడియన్స్ అందరికీ కూడా. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది నేను ఇప్పుడు రివీల్ చేయలేను, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నా పేరు శశి, అండ్ సునీల్ గారు ఇందులో నెక్లెస్ గొలుసు నారాయణగా చేయబోతున్నారు. ఆయన క్యారెక్టర్ పేరు నెక్లెస్ గొలుసు నారాయణ, నా పేరు శశి, అండ్ దిస్ ఈజ్ మై రోల్. ఇలా డిఫరెంట్ కథలు ఉంటాయండి ఈ సినిమాలో. ప్రతి ఒక్క కథ కూడా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ని అలా టచ్ చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కలిసి చూసేటువంటి బ్యూటిఫుల్, ఎంటర్టైనింగ్ కొత్త సినిమా నిజంగా. I'm doing this project Mayapetika. దీంట్లో I'm playing Ali, which is like a very interesting role. నాకు చాలా it's close to my heart because a small town Muslim mechanic role చేస్తున్నాను ఫస్ట్ టైం నేను. సో అండ్ కమింగ్ టు ద టీమ్, నాకైతే వాళ్ళు దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండి. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్లోనే నేను థ్యాంక్ యూ బ్రదర్ చేశాను. సో నవ్ ఇట్స్ మాయాపేటికా టైమ్, అండ్ ద హోల్ టీమ్, మెయిన్లీ డైరెక్టర్ రమేష్ గారు, హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ లైక్ ఎక్స్పెరిమెంట్ న్యూ రోల్స్. అండ్ ఆయనకు వచ్చే ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఇట్స్ ఆల్వేస్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అలా వచ్చిన ఒక ఐడియానే మాయాపేటిక. నాకు ఫస్ట్ టైం నేను నా క్యారెక్టర్ కానీ రోల్ కానీ విన్నప్పుడు, ద హోల్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను ట్రావెల్ అవుతూ వస్తున్నాను అనమాట ఆయనతో. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ.
దీంట్లో పాయల్ చెప్పినట్టు లైక్ ఎవరు క్యారెక్టర్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటాయో అలాగే ఫోన్కి కూడా ఒక క్రూషియల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఆ పాయింట్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ June 30th వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. థియేటర్స్లో చూడండి అండ్ ప్లీజ్ షో ద సేమ్ లవ్ వాట్ యూర్ షోయింగ్. థ్యాంక్ యూ. Firstly, thank you all for coming here and being part of a promotion. It really means a lot. Maya Petika, it is a new movie with a new concept based on phone. I am playing a very middle class Muslim girl named Asra, and we have a very cute love story with my co-actor Ali. I'm not coming in between. I'm so sorry, I stuck over here. That's okay. So the movie has a really cute song, Shanna Shanna, and it is one of my favorite song, and beautifully directed music director is this Guna. So thank you Guna so much for it. And yeah, it was lovely working with the entire team. Our director Ramesh sir, he's not here, but he's done a wonderful job. He's really creative and he's very clear what he wants to do. So yeah, it was lovely working with everyone, and I hope you guys go and watch Maya Petika. Soon our movie is going to be yours on 30th of June. Please go and watch it. We need all of your love and blessings. Thank you. Music director of Maya Petika. So talking about the film, it was a wonderful experience working on the songs and also the background score. More than the songs, I really loved I really loved working on the background score of the film because it was very challenging because it had 5 different stories. Like altogether, it had different shades. So it was very challenging as a music director, and also it wouldn't have been possible without the support of my producer and director, Mr. Ramesh and Mr. Sharat. 3 songs, Shanna Shanna, Sayonara, and one more song. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 27 నుంచి జూలై 1 వరకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట టీడీపీ బస్ యాత్ర నిర్వహించనుంది. పార్టీ జిల్లా కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. 27న గాజువాక నుంచి బస్ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాజమండ్రి మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజలకు తెలియజేయడమే ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీడీపీయేనని గుర్తు చేశారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దివారపు రామారావు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు గంటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. నేనైతే ఒకటే అనుకుంటా ఉన్నాను, ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తారు అని అనుకోవట్లేక ఖచ్చితంగా ఆయన విశాఖపట్నం వచ్చే ఆలోచన మన సంఘటన తర్వాత ఆయన మానుకొని ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా నజీర్ బాబు చెప్పింది ఏదైతే ల్యాండ్ పూలింగ్ విశాఖపట్నంలో అవుతున్నది అది కలగనొద్దు, ఆయన విశాఖపట్నం వచ్చే ఆలోచన కూడా మానుకుంటాడు. ఇదే సందర్భంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మొత్తం రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది, ఇవన్నీ కూడా మొన్ననే డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎంత సిగ్గు లేకుండా, ఎంత నిర్లజ్జగా ఆయన డీజీపీ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక అధికార పార్టీ ఎంపీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి అన్ని గంటలు నిర్బంధించి వాళ్ళని హింసించి ఆ విధంగా సంఘటన జరుగుతూ ఉంటే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు బేషుగ్గా పనిచేస్తూ ఉన్నారు. సంఘటన జరిగిన 4 గంటల్లో మేము కేసులు ఛేదించాము, హంతకుల్ని నిందితులను పట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారంటే ఏ విధంగా మనం ఈ అధికారులను అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అంతకుముందు 3 రోజులైంది, 3 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు, వాళ్ళు రకరకాల హింసించారని చెప్తా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి మాకు సమాచారం వచ్చిన 4 గంటల్లో నిందితులు పట్టుకున్నామని చెప్పని డీజీపీ చెప్తా ఉంటే ఆయన ప్రెస్ మీట్ చెప్తున్న రోజే ఒక బాలుడు 15 సంవత్సరాల అబ్బాయిని ఒక పట్టపగలు కిరోసిన్ పోసి కాల్ చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా అంటారు. అలాగే సిఐడి చీఫ్ ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఆయనే మాట్లాడాడు మనం చూస్తూ ఉన్నాం. ఏదో మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి ఒక అంశం వస్తే దాన్ని ఎటువంటి విధంగా ఒక పోలేక చేసాడు మనం చూసాం. అంటే ఒక అధికారులు కూడా ఎలా తయారైపోయారంటే యథా రాజా తథా ప్రజలాగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అధికారులు కూడా తయారయ్యారు.
అందుకే మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను, రేపు జరిగే ఎన్నికలు అనేవి చాలా చాలా ప్రాధాన్యత ఎన్నికలు. ఇందాక మన చెప్పారు మాట్లాడిన పెద్దలు, ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలవాలని చెప్పి. గెలవాల్సిన ఒక హిస్టారికల్ నెసిటీ మనకు ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే ఎంతో అధోగతి పాలైంది. ఒక నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం ఏదో చేస్తారనుకుంటే దాన్ని నెట్ట నిలువున ప్రజావేదిక కూల్చివేత ద్వారా వాళ్ళ పరిపాలన ప్రారంభించారు. ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఒకటే, ఒక పనిచేసే నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక కార్యక్రమాలు ఇస్తా ఉన్నారో వాటిని మనం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలకు తెలియజేయాలి. మీ భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది, మేము వస్తే ఏ విధంగా మీకు గ్యారెంటీ ఇస్తా ఉన్నాం అనేది జనంలోకి తీసుకెళ్ళడం కోసమే ఈ బస్ యాత్ర మనం పెట్టుకున్నాం. దాన్ని విజయవంతం చేయాలి. నగరంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన పట్టు ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే నాయకత్వం ఉంది, మంచి క్యాడర్ ఎక్కడికక్కడ ఉన్నారు, అలాగే మంచి బలమైన కార్పొరేటర్ ఉన్నారు, వార్డు అధ్యక్షులు ఉన్నారు. మిగతా అన్ని ప్రాంతాల కంటే విశాఖ నగరంలో, విశాఖ పార్లమెంట్లో ఈ బస్ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావాలి, స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా ఈ యాత్ర జరిగే విధంగా మనం చేయాలని చెప్పని కోరుకుంటూ, మరి అధ్యక్షులు వారు ప్రోగ్రాం రిలీజ్ చేస్తారు. ఏ కాన్స్టిట్యున్సీ ఏ రోజు ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ప్రోగ్రాం ఉంటుంది మొత్తం కూడా దాని ప్రకారం అందరం కలిసి సమిష్టిగా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ, మేనిఫెస్టో అనేది మనం ఇచ్చింది ఒక మినీ మేనిఫెస్టో, జస్ట్ ట్రయల్. పబ్లిక్లో వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి ఒక మినీ మేనిఫెస్టో ఒక 6 అంశాలతోటి మనం రిలీజ్ చేయడం జరిగింది. వాటికే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బెంబేలెత్తిపోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలతోటి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానికే ఇందాక మన రామారావు గారు చెప్పినట్టుగా పబ్లిక్లో ఒక మదనం జరగాలండి. ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి ఎలా చరంగతం పాడాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా ముఖ్యమంత్రి చేయాలి, ఇవన్నీ కూడా ప్రజల్లో మదనం జరగాలి, డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి. వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో కూడా తీసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రానికి అనుగుణంగా నిరంతరం ప్రజాసేవలో ఉండాలంటూ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన పిలుపులో భాగంగా జనసేన పార్టీ స్టేట్ డాక్టర్ సెల్ చైర్మన్ సురక్ష హాస్పిటల్ సీఎండీ డాక్టర్ బొడ్డేపల్లి రఘు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్షతగాత్రులకు ఎంతో అవసరమైన రక్తం కొరత ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కార్యకర్తలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ నగరం మాతోదారు వద్ద గల కనకదుర్గ ఫంక్షన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి జన సైనికులు, రఘు అభిమానులు భారీగా తరలివచ్చి రక్తదాన కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డేపల్లి రఘుని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్, ఆ పార్టీ సీనియర్ నాయకులు, నగరానికి చెందిన వివిధ నియోజకవర్గాల నుండి జనసేన కార్యకర్తలు తరలివచ్చి బొడ్డేటి రఘుని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ, డాక్టర్ బొడ్డేపల్లి రఘు తన జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సంకు వెంకటేశ్వరరావు, కందుల నాగరాజు, బీశెట్టి గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం మాధవధార కనకదుర్గ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేయాలని పుట్టినరోజు సందర్భంగా బొడ్డేపల్లి యువసేన కానివ్వండి, అట్లనే జనసేన కానివ్వండి, జనసేన నాయకులు, వీరమహిళలు, శ్రేణులందరూ ముందుకొచ్చి సుమారు 250 యూనిట్ల వరకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి కార్యక్రమాన్ని ఈరోజు రక్తం కొరత అయితే ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎండాకాలం కావడం వల్ల ఎండలు విపరీతంగా ఉండడం వల్ల చాలామంది రక్తదానం చేయలేకపోయారు. కావున మరి ఇప్పుడు ఆ సీజన్ మారింది కాబట్టి స్టార్ట్ చేసాం. ఎంతోమందికి రక్తదానం, ఎందుకంటే ఒక దాత 4 ప్రాణాలు ఇస్తారు కాబట్టి ఈ రక్తం ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. కావున ఇలాంటి రక్తదాన శిబిరాలు చేయడంలో జనసేన పార్టీ కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, వీరమహిళలు కానివ్వండి, ఇందులో ముఖ్యంగా సేవా మార్గం అని ముందుకెళ్తున్న జనసేన శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు రక్తదాతలు ఎవరున్నారో అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చి రక్తదానం చేసి 10 మందికి లైఫ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర స్థాయి ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవెల్ నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులు నుంచి వివిధ విభాగాల్లో తలపడుతున్నారని, గెలుపొందిన క్రీడాకారులకు పథకాలు, ధృవపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు టెంకి దుర్గా, టెక్నికల్ చీఫ్ నారాయణరావు, జాతీయ కోచ్ సన్నీ, శంకర్రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్షల్ ఆర్ట్ని ఒక ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా, స్వీయ రక్షణ కోసం యువకులు, మహిళలు అందరూ కూడా దీన్ని పెద్ద స్థాయిలో నేర్చుకోవాలని, ఈ క్రీడ ఇంకా మార్షల్ ఆర్ట్ ఇంకా కిక్ బాక్సింగ్ ప్రాచుర్యం పొందాలని విశాఖపట్నం వేదికగా ఈ పోటీలు జరగటం నిజంగా విశాఖ వాసులకి గర్వకారణమని, ఇటువంటి అనేక క్రీడా కార్యక్రమాలు, ఛాంపియన్షిప్స్ విశాఖలో జరుగుతున్నాయి. సో విశాఖపట్నం స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఎదగాలని, దానికి కావలసినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మరి సహకరిస్తుందని. నమస్కారం అండి. ఈరోజు మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏపీ స్టేట్ లెవెల్ ప్రో కిక్ బాక్సింగ్ పోటీలు రాష్ట్ర అధ్యక్షులు టెంకి దుర్గా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, దక్షిణాది రాష్ట్రాల విప్ గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు సార్ వచ్చి ప్రారంభించారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంతా కూడా సీనియర్స్, మెన్ అండ్ ఉమెన్. వీరంతా కూడా ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన వారు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెన్ కిక్ బాక్సింగ్లో అయితే ఎవరైనా పాల్గొనవచ్చు, అందులో వేలాదిగా వస్తారు. కానీ ప్రో కిక్ బాక్సింగ్లో సెలెక్టెడ్ అనమాట, ఈ బాగా ఆడే వాళ్ళు మాత్రమే క్రీడాకారులు ఉంటారు. వారందరూ కూడా మరి రాబోయే రోజుల్లో విదేశాల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది మన భారతదేశానికి, మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కిక్ బాక్సింగ్ క్రీడ రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా వ్యాయామంతో పాటు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. వారు చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు. ఎలాంటి క్రీడ మరి గత 15 ఏళ్ళుగా నేను కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. టెంకి దుర్గా గారు అయితే ఇంటర్నేషనల్స్లో కూడా మెడల్ సాధించారు మన దేశానికి. మరి ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కోచెస్, రెఫరీస్, జడ్జెస్, క్రీడాకారులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఎవరైతే ఓడిపోతారో నిరాశ చెందకుండా మరి మీ కోచ్ని చెప్తున్నటువంటి మెలికలు అన్నీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో పోటీల్లో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఎంత బిజీ ఉన్నా సరే మరి పార్టీ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కొన్ని వందల మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయినా సరే మరి క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో మన గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు సార్ వచ్చినందుకు మా అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రామ్ కుమార్ గారికి, నారాయణరావు గారికి, జోగారావు గారికి, నూకరాజు గారికి, సతీష్ గారికి, ఇక రెఫరీస్, జడ్జెస్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవీఎంసీలో కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తి రద్దు చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేట్ వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న సూర్రెడ్డి కరెంట్ షాక్ గురై చనిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సూర్రెడ్డి మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, సూర్రెడ్డి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పడిపోయి చనిపోయాడు అంటున్నారు. ఎలా పడిపోయాడో దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్టులకు అప్పు చెప్తున్నారు మీరు పని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానాన్ని తీసేస్తానన్నారు. మీరు వచ్చాక అవుట్ సోర్సింగ్ విధానం ఉండదన్నారు. కానీ ఇవాళ కాంట్రాక్టులకి మీరు ఇచ్చారు. ఇవాళ దోపిడీ చేస్తున్నారు కాంట్రాక్టులు. చనిపోతే ఈరోజు 2 రోజులైన చనిపోయి సూర్రెడ్డి, కానీ ఎవరో స్పందించలేదు. జీవీఎంసీ అధికారులు స్పందించలేదు, కాంట్రాక్టులు స్పందించలేదు. శవం బాడీ మార్చురీలో ఉంది, పోస్ట్ మార్టం అవ్వలేదు. అయితే ఈరోజు కాంట్రాక్టులు అన్నారు మా వెనకాల రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళు ఉన్నారు అంటున్నారు. అలా ఎవరో తేలాలి. ఇవాళ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం డబ్బు ఎంత ఇచ్చినా కాదు, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి.
అలాగే ఆ కుటుంబానికి జీవీఎంసీలో పర్మనెంట్గా ఉద్యోగం కల్పించండి. ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణాన్ని తీసుకురాలేం కాబట్టిగా మేము కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, జీవీఎంసీ కమిషనర్ కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. కనీస వేతనం పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఇన్సూరెన్స్ ఏమీ లేవు. పిట్ల సూర్రెడ్డి అనే కార్మికుడు జీవీఎంసీలో 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు కాంట్రాక్టర్ దగ్గర. కాంట్రాక్టర్ ప్రతి సంవత్సరం కూడా కాంట్రాక్ట్లు మారుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా కూడా రద్దు చేస్తూ ఉన్నాను, నేను అందరినీ కూడా ఆప్కోస్లో కలిపేస్తున్నాను అని చెప్పారు. మరి ఈరోజు ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఈరోజు సూర్యరెడ్డి ఏదైతే ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళారో వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. మరి ఆ యొక్క కార్మికుడికి సేఫ్టీస్ ఇవ్వాల్సిన బాధ్యత కానీ లేకపోతే సేఫ్టీ చేసుకున్నాడా లేదని చూసే బాధ్యత కానీ జీవీఎంసీ అధికారులకు ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ వీధి లైట్లన్నీ కూడా నగరం అంతా వెలుగుతున్నాయంటే ఆ కార్మికులంతా వెలిగిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం అంతా కూడా దొంగతనాలు జరగకుండా అలాగే వెలుగులతో ఉంది. సీఎం గారు వచ్చారంటే విశాఖపట్నం మనం చూస్తూ ఉన్నాం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విశాఖపట్నం అంతా కూడా లైటింగ్లు వెలుగుతూ ఉంటాయి. మరి ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే జీవీఎంసీ అధికారులు కానీ లేకపోతే జీవీఎంసీ కాంట్రాక్టర్ కానీ లేదంటే పాలకవర్గం కానీ ఇప్పటికీ 24 గంటలు అవుతున్నా సరే ఎందుకు స్పందించలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, ఈ యొక్క ఇప్పుడు చనిపోయిన కార్మికుని ఎలా మనం తీసుకురాలేము కాబట్టి చనిపోయిన కుటుంబ సభ్యుడికి ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే ఆ యొక్క తండ్రి చనిపోయాడు, ఆ యొక్క సూర్యుడి తండ్రి చనిపోయాడు, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయలు మీరు నష్టపరిహారం చెల్లించండి. అలాగే కాంట్రాక్ట్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కాబట్టి ముందు కాంట్రాక్ట్ని అరెస్ట్ చేయించండి, కాంట్రాక్ట్ని ఇక్కడి నుంచి అతన్ని రద్దు చేయించి అలాగే అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఆ యొక్క కుటుంబానికి ఒక జేఎన్ఎంఆర్ ఇల్లు ఇవ్వాలి, ఆ యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని ఏళ్ళ మాత్రం ఈరోజు శనివారం రేపు ఆదివారం కదని చెప్పి చూస్తూ ఉన్నారేమో, సోమవారంకైనా సరే మాత్రం బాడీ అక్కడ పంచనామా అయిన తర్వాతైనా సరే మాత్రం మేము తీసుకొచ్చి ఇదే జీవీఎంసీ దగ్గర పెట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా తప్పనిసరిగా పోరాడుతామని చెప్తే మేము తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.